jungle. మీ సేవా సెంటర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మీ సేవలు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఈ మీ సేవకి అప్లై చేయాలి అని అంటే అర్హతలు ఏంటి, దీనికి ఎంత ఆదాయం వస్తుంది, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఈ మీ సేవకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా మీ లొకేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో, మీకు ఎక్కడ మీ సేవ కావాలో కామెంట్ అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త మీ సేవా కేంద్రాలకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గరగా అందించడానికి మీ సేవా కేంద్రాలు చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషిస్తాయి. చిన్న పనుల కోసము మున్సిపల్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు లేదా ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే చోట అన్ని సేవలు అందించేలా ఈ కేంద్రాలు ఏర్పాటైతే అవుతాయి. ఇప్పుడు తాజాగా కొత్త మీ సేవా కేంద్రాల కోసం దరఖాస్తునైతే ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మీ సేవకి అప్లికేషన్ చేయాలి అని అంటే మీ వయసు ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత ఫీజు పేమెంట్ చేయాలి, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి అయితే పూర్తిగా చూద్దాము. వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సరే వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మీ సేవ అప్లికేషన్ తేదీ అయితే ఇదివరకే స్టార్ట్ కావడం అయితే జరిగింది. చివరి తేదీ అయితే 20వ తేదీ. ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ చేయకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే చేయండి. మీరు తొందరగా అప్లికేషన్ అయితే చేయండి, ఎందుకంటే చివరి తేదీ దగ్గరలో ఉంది కాబట్టి త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ మీ సేవ అప్లికేషన్ చేయాలి అని అంటే ఎలిజిబిలిటీ ఏంది అని అంటే మీ సేవా కేంద్రాన్ని నడిపే వ్యక్తి కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. కనీస విద్యార్హతలు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత అయితే ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సర్టిఫికేట్ తప్పనిసరి. మీకు ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ యూజింగ్, బేసిక్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్ కానీ, పీజీడీసీఏ కానీ, డిటిపి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అయితే ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే 21 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరు కూడా స్త్రీలైనా సరే పురుషులైనా సరే అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అయితే తీసుకుంటారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ద్వారా కూడా ఫారంలు అందుబాటులో ఉంటాయి. లేదంటే డిస్క్రిప్షన్లో నేను ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తాను. లేదంటే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అక్కడ నుంచి మీరు ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీకు మీ సేవ వచ్చినా రాకున్నా ఈ 500 రూపాయలు అనేది రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరగదు. ఈ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని అంటే దరఖాస్తు చేసిన వారి టెక్నికల్ నాలెడ్జ్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, స్థానిక పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ ఆఫీసర్ సమీక్షంలో కౌన్సిలింగ్ విధానం ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి డిస్టిక్, అదేవిధంగా ఆదిలాబాద్ డిస్టిక్లో ఖాళీగా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే రంగారెడ్డి అదేవిధంగా ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఈ మీ సేవకు అయితే అప్లికేషన్ అయితే చేయండి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీ సేవ ఖాళీగా ఉన్నా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి నోటిఫికేషన్ వివరాలు తెలియాలని అంటే రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో కండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి గండికల్, నల్లగొండ, గండిపేట, కిస్మత్పూర్, గుడంగూడి, అదేవిధంగా మొయినాబాద్లో 3 ఉన్నాయి. అర్జస్ నగర్, హయత్ నగర్, కనకమామిడి, జిల్లా చార్మినార్లో ముసాపేట, ఎడిరి, సరూర్ నగర్లో ఒకటే ఉంది, తుమ్మబోలు, మంచాల్లో ఒకటి ఉంది, లోయమీడి. అంటే ఈ మండలాల్లో ఈ వేకెన్సీస్ అయితే 11 మీ సేవా సెంటర్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి కూడా మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, అక్కడ చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. ఈ ఉద్యోగ భద్రత అండ్ ఆదాయం ఏంటి అని అంటే మీ సేవా కేంద్రం ఒకసారి శాంక్షన్ అయితే అది పర్మనెంట్. ఎందుకనంటే దాన్ని క్లోజ్ చేయడం అయితే ఉండదు. ప్రతి సర్వీస్కి చిన్న సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకోవచ్చు. రోజు వచ్చే అప్లికేషన్స్, సర్టిఫికేట్స్, యూటిలిటీ బిల్స్ వంటివి హ్యాండిల్ చేస్తూ ఒక డీసెంట్ ఇన్కమ్ అయితే పొందొచ్చు. సగటున ఒక మీ సేవా కేంద్రం మంత్లీ 30 నుంచి 60 వేల వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్థానికతను బట్టి డిమాండ్ అయితే ఉంటుంది. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది అని అంటే
ఐటీఐ డిగ్రీ పీజీ చదివిన వాళ్లకు, అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు, స్వంతంగా ఒక చిన్న వ్యాపారం లేదా ఉద్యోగం చేసుకోవాలి అనుకునే వాళ్లకు, పబ్లిక్ డీలింగ్లో ఆసక్తి ఉన్న వాళ్ళకైతే ఈ మీ సేవ అనేది బాగా సెట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.